దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాల ప్రార్థన 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్, ఈవినింగ్ లైవ్ రెగ్యులర్గా మీకు ఈ వాగ్దానం ఇవ్వటానికి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మెండైన కృప దీవెనలు మీకు ఇవ్వటానికి. తప్పిపోయారు, తొలగిపోతున్నారు, చెడిపోతున్నారు, పడిపోతున్నారు. ఈ దుర్దినాల్లో ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే వాక్యము వాగ్దానం రావడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన మాటను మన దగ్గర పంపుతున్నాడు. ఈరోజు ఏదైనా నిరుత్సాహంలో, కృంగుదలు ఉన్నారా? ఏదైనా కష్టంలో, బాధలు ఉన్నారా? రక్షణ లేని బిడ్డలు ఎవరంటే ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడి కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి నీ హృదయాన్ని ఈరోజు నేను చదువుతున్నాను. మరి 21వ కీర్తన అద్భుతమైన మాట దేవుడు మనకిచ్చింది. 6వ వచనం, నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతనిని ఆశీర్వదించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో నేను ఉల్లసింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారణంగా ఉండునట్లు. నువ్వెప్పుడు బ్లెస్సెడ్గా ఉంటావు, దేవునికి ఇష్టం అండి. నువ్వెప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, దరిద్రం అంతా మన మొహంలో ఉన్నట్టు, మేము దిక్కు లేని వాళ్ళు, పేదోళ్ళు అని అనడానికి దేవుడు ఇష్టపడలేడు. నేనున్నాను కదా నీతో. నువ్వెప్పుడు నిత్యము ఆశీర్వాదం అంటే ఒక డబ్బు కాదు, లేదా మేడల్ మిద్దలు కాదు. సంతోషంగా, ఆత్మీకంగా, ఆత్మబలముతో, ప్రార్థన జీవితంతో, మంచి ఉపదేశముతో, ప్రార్థన శక్తితో నింపబడ్డం. దాని తర్వాత ఇహలోకపరంగా కూడా ఎవరి దగ్గర చేయి చాపకుండా సమృద్ధి గల దీవెనతో ఉండటం. నిత్యము నిత్యము ఆశీర్వాదంగా ఉండాలి. నువ్వు నీ హృదయాన్ని నేను సంతోషింపజేస్తా, ఉల్లసింపజేస్తా. ఎందుకంటే అది దేవుడు మనకిచ్చిన కృప. అందరూ చూడండి, ఎన్నున్నా కొంతమంది హ్యాపీగా ఉంటారు. దేవుడిచ్చిన వరం తెలుసా? సంతోషంగా ఉంటే కూడా దేవుడిచ్చిన గిఫ్టే. ఆ సంతోషం అంటే దేవుని సన్నిధిలో సంతోషం ఒక ఫలం అండి, అదొక గిఫ్ట్, అదొక ఫ్రూట్ అది. అందుకని ప్రభు ఈరోజు నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. మనం దేవుని తట్టు చూద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ప్రేమిద్దాం, ఆయన వాక్యం విందాం, ఆయనకి చోటిద్దాం. కాబట్టి ఎప్పుడు నిత్యము ఆశీర్వాదంతో నింపబడినట్లు, నిత్యము కూడా నువ్వు ఎప్పుడు దీవెనకరంగా ఉన్నట్లు దేవుడు నేను ఉంచుతాడు, ఉంచబోతున్నాడు. నమ్ముతున్నావా? ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయి. అయ్యా, నువ్వు ఇచ్చావు నీ దాసునికి, నాకు కూడా ఇదే ఈ మాటని. కాబట్టి నిత్యము ఆశీర్వాదమును, సంతోషమును నీకు అనుగ్రహించేదాను. నిత్యము ఆశీర్వాదమును, సంతోషమును నీకు నేను అనుగ్రహించేదను అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. రోజు బైబిల్ చదువు, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగంలో ఉన్న వారికి స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు, కృంగుదల, నిరీక్షణ లేని అన్నిటి నుంచి విడిపించు. అయ్యా, ఎవరికే సమస్య ఉన్న ప్రతి ఇంట్లో కూడా శుభకరమైన ఆనవాళ్ళు కనపరచు. అప్పుల్లో నుండి కోర్టు కేసులు కొట్టివేయబడి, భూ సంబంధమైన తగాదాలు, వారికి డబ్బు ఇతరులకి చిక్కుబడి వారి డబ్బు వారికి అందటానికి అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో సాయం చేయి. ముఖ్యంగా ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి నిత్యం ఆశీర్వాదం ఉంచండి. నాయన, క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రావడానికి సాయం చేయండి. ప్రతి కుటుంబంలో దైవ సేవకురాలు అందరిలో కూడా ఐక్యతని, అభిషేకాన్ని ఇచ్చి జరుగుతున్న కార్యక్రమాల్లో మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డల వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్, ఇవన్నీ మన యొక్క ఛానల్స్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. 6, 7, 8 బెల్లంపల్లి మీటింగ్స్. 2 బెల్లంపల్లికి మీ కుటుంబాలుగా 3 రోజులు చక్క బెల్లంపల్లి ఉండొచ్చు. 7వ తారీఖు మరి బ్యాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 8 ప్రభు సంస్కారాధన ఉంటుంది. ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో కూడా శనివారం స్వస్థ సభ ఉంటుంది. సాయంత్రం, ఆదివారం 3 ఆరాధనలు. 17, 18, 19 3 రోజులు బెంగళూరు మీటింగ్స్ అండి. బెంగళూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రౌండ్స్ మీటింగ్, కేఆర్పురం, బెంగళూరు. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మనందరూ నడిపించాలి. కొత్త పాటలు వింటున్నారా? నీ చేతి కార్యం, అంతేకాక నీతి సూర్యుని రెక్కల కింద చేరితి నిన్న ఈ పాటలన్నీ మహామహుడు వర్షిప్ సంఘం వినండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.